వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. మన ఆరోగ్యంలో దంతాల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. కానీ చాలామంది పంటి నొప్పి, చిగుళ్ళ సమస్యలు, విజ్డమ్ టీత్ ఇబ్బందులు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈరోజు దంత సమస్యలు పరిష్కారాలు కార్యక్రమంలో అలాంటి సాధారణ దంత సమస్యలకు సరైన చికిత్సలు, జాగ్రత్తల గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సీనియర్ దంత వైద్య నిపుణులు మాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ కె భార్గవి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న దంత సమస్యలు ఏంటి మ్యామ్? అందరికీ తెలిసినట్టు సర్వసాధారణమైనది, రెగ్యులర్గా అందరికీ ఉండేది, చాలా మందిలో ఇప్పటి రోజుల్లో దంతాల నొప్పి అనేది చాలా సర్వసాధారణము. ఇంకొకటి బ్లీడింగ్ గమ్స్ అంటారు, అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావటము, బ్యాడ్ బ్రెత్. ఈ మూడు చాలా ఎక్కువగా అన్ని ఏజెస్ గ్రూప్స్లో చూస్తూ ఉంటాము. ఓకే మేడం, అలాగే ఎక్కువ పంటి నొప్పి వచ్చినప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి మ్యామ్? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి అంటాము. సో ఈ పంటి నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఒకేసారి పంటి నొప్పి రావటం అనేది జరగదు. ముందు పళ్ళలో ఇరుక్కోవటం అనేది జరుగుతుంది. సో ఇలా ఇరుక్కున్నప్పుడే, ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే డెంటిస్ట్ దగ్గర కనుక వెళ్తే ఇనీషియల్గా మీకు తగ్గుతుంది. నొప్పి అనేది వచ్చింది అంటే లోపల ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు మీకు ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. సపోజింగ్ అర్ధరాత్రి వచ్చిందనుకోండి, సో అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఉండరు. సో అప్పుడు ఏం చేస్తారు అంటే కొంచెం చాలా మైల్డ్ గోరవెచ్చని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసి పుక్కిలించి ఉమ్మేసేయండి. అండ్ మీకు రెగ్యులర్గా పడే ఏదో ఒక పెయిన్ కిల్లర్ అనేది మీరు వేసుకోండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే మీ దగ్గరలో ఉన్న మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దంత వైద్యురాలని కానీ దంత వైద్యుని కానీ సంప్రదించడం కంపల్సరీ. అలాగే మ్యామ్, చాలా మందికి చిగుళ్ళలో రక్తం వస్తూ ఉంటుంది. సో దానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి మ్యామ్? ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణం. చాలామంది బ్రష్ చేసుకునేటప్పుడు గట్టిగా బ్రష్ చేస్తున్నాను కాబట్టి బ్లీడింగ్ గమ్స్ వస్తున్నాయి, బ్లీడ్ అవుతుంది అనుకుంటారు. కానీ అది లోపల ఇన్ఫెక్షన్ ఉంటేనే మనకి బ్లడ్ అనేది వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కంపల్సరీగా డెంటిస్ట్ని కలిసి ఆ ఇన్ఫెక్షన్ అనేది పోవటం అనేది చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ లోపల ఉన్న బోన్ని కూడా ఎఫెక్ట్ చేసి బోన్ లాస్ అనేది, పళ్ళ మధ్య గ్యాప్స్ రావటం అనేది జరుగుతుంటుంది. యూజువల్గా ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది షుగర్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తుంటాం, లేదా కొంతమంది హెరిడిటరీగా కూడా వస్తుంటుంది. అలాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా 6 నెలలకు ఒకసారి దంతవైద్యుల్ని కలుస్తూ ఉంటే ఎనీ డెంటల్ ఇష్యూ మీకు తొందరగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే పరిష్కారాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ బ్లీడింగ్ గమ్స్కి మాత్రం కంపల్సరీగా చూయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే మ్యామ్, అలాగే చాలా మందికి విజ్డమ్ టీత్ అనేవి వస్తుంటాయి. సో ఎలాంటి టైంలో వాటిని తొలగించాల్సి వస్తుంది మ్యామ్? ఈ విజ్డమ్ టీత్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ 17 years తర్వాత అవి బయటకు రావటం మొదలు పెడతాయి. బట్ ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు విజ్డమ్. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ పన్ను తీసేస్తే జ్ఞానం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి. అలాంటివి ఏమి ఉండవు. బట్ 17 years తర్వాత వస్తుంది కాబట్టి అది వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. చాలామందికి పెయిన్ వస్తుంది, వాపు వస్తుంది, కొంతమంది నోరు కూడా కొద్దిగా ఓపెన్ చేయటం అనేది కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి డెంటిస్ట్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. చాలామందికి ఒక క్వశ్చన్ అడుగుతుంటారు రెగ్యులర్గా, మేడం వెంటనే ఆ పన్ను తీయించేసుకోవాలా జ్ఞానదంతము అనేది? జ్ఞానదంతము వచ్చేటప్పుడు పెయిన్ కలగజేస్తుంది. మన ఇండియన్ ప్రోటోకాల్ ప్రకారము అది వెంటనే తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఒక్కొక్కసారి స్పేస్ లేక అలా ఎముకలోనే ఉండి అది పాడైపోతుంది, కానీ ముందు పన్నుని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు అది తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే అది దానికి కొంచెం ఒక్కొక్కసారి కొంతమందికి చిగురు దాని మీద కప్పేసి ఉంటుంది, ఆ చిగురు కట్ చేసిన ఆ టూత్ అనేది బయటికి నార్మల్గా వచ్చేస్తుంది. అలాంటి సందర్భాల్లో పళ్ళు తీయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే మ్యామ్, చాలా మంది చెప్తుంటారు పంటి సమస్య వల్ల రూట్ కెనాల్ చేయించుకున్నాం అనేసి. రూట్ కెనాల్ అంటే ఏంటి మ్యామ్? ఆ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? అప్పుడు అది చేయించుకున్నప్పుడు నొప్పిగా ఉంటుందా?
ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అన్ని ప్రొసీజర్స్ ఆల్మోస్ట్ 99% పెయిన్లెస్ ప్రొసీజర్సే. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడెప్పుడు చేస్తాము అంటే చాలా కామన్గా పన్ను పుచ్చిపోయినప్పుడు చేస్తాము. పన్ను పుచ్చిపోయి మనం ఆ న్యాచురల్ టీత్ని రెస్టోర్ చేయగలిగే కండిషన్లో కనుక ఉంటే అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయగలం. కొంతమందికి బాగా పుచ్చిపోయి పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఇంకా అది మనం దాన్ని రెస్టోర్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు. బాగా పెయిన్ కనుక వస్తే మటుకు కంపల్సరీగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది లోకల్ అనస్థీషియాలో చేసే ప్రొసీజర్. చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డ్యూరింగ్ ద ప్రొసీజర్స్ అది అసలు పెయిన్ అనేది ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కనుక చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది ఆ పెయిన్ అనేది ఫేస్ చేస్తుంటారు ప్రొసీజర్ అప్పుడు. బట్ అలాంటి వాళ్ళకి ఇంకొక 1.1 ఆర్ 0.2 ml ఆఫ్ ఎనస్థీషియా ఎక్కువ ఇవ్వటము, దానికి తగ్గట్టుగా ఇంకొక సిట్టింగ్ ఎక్స్ట్రా పడటము అనేది జరుగుతుంది. ఈ పెయిన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. అందుకనే ఒకసారి పెయిన్ రాగానే ట్యాబ్లెట్ వేసుకొని రెండోసారి పెయిన్ ఇంకా 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంకొక ట్యాబ్లెట్ వేసుకొని ఏదో చిట్కాలు ఫాలో అయ్యి ఒక 2-3 సార్లు తర్వాత ఇంకా అన్బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు డెంటిస్ట్ని కలిసే బదులు ఇనీషియల్గా పెయిన్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడే ఇన్ఫెక్షన్ తక్కువ ఉన్నప్పుడే కలిస్తే రిజల్ట్స్ బాగుంటాయి. పెయిన్లెస్ ట్రీట్మెంట్ మేము ఇవ్వగలము. అలాగే మ్యామ్, కొంతమందికి ఎన్నిసార్లు బ్రష్ చేసినప్పటికీ నోట్లో నుంచి దుర్వాసన అనేది వస్తుంటుంది. సో ఆ దుర్వాసన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటే? నోటి దుర్వాసన అనేది చాలా కామన్ ప్రాబ్లం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం వచ్చేసి నోటిలోని గార వల్ల కూడా మెయిన్గా మీకు ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంటుంది. ఇంకొకటి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. క్యావిటీస్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఒక్కొక్కసారి మనం చాలా పంజెంట్ స్ట్రాంగ్ ఫుడ్స్ తీసుకుంటాం, అంటే ఎల్లిపాయలు కానీ ఆనియన్స్ కానీ అట్లాంటివి. ఇవన్నీ బ్యాక్టీరియాతో కలిసి ఇట్లా మీకు ఇన్ఫెక్షను అండ్ బ్యాడ్ బ్రెత్ కూడా కాజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని కండిషన్స్లో స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంటుంది. టాన్సిల్స్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది దేనివల్ల వస్తుందని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఈ బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి బ్యాడ్ బ్రెత్ అనేది రాకూడదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మౌత్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి నోరు ఎండిపోయినా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో వాటర్ సీజనల్గా చూస్తే వాటర్ కన్జంప్షన్ తీసుకోవాలి. ఇంకొకటి ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా చూసుకోవాలి. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కనుక ఉండి మీరు నెగ్లెక్ట్ చేస్తే మటుకు అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. అది మీకు గొంతు అండ్ పొట్ట సమస్యలు కూడా దారితీస్తుంది. సో ఎవ్రీ 6 months కంపల్సరీగా డెంటిస్ట్ని కలిస్తే ఇనీషియల్గా మీకు ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది. అండ్ 2 times బ్రషింగ్ అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఉదయం లేవగానే ఒకసారి బ్రష్ చేసుకోవాలి. నైట్ పడుకోబోయే ముందు ఒకసారి బ్రష్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ తినటం కానీ చెయ్యకూడదు. ఇలా చేస్తే ఆల్మోస్ట్ 70 to 80% ఈ హాలిటోసిస్ అంటాం, ఈ బ్యాడ్ బ్రెత్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మ్యామ్, మీరు చెప్పారు కాబట్టి బ్రష్ 2 times చేసుకోవాలని. సో మనం వాడే బ్రష్ని ఎన్నిసార్లు చేంజ్ చేస్తుండాలి? మంత్లీకియా లేకపోతే 2 monthsకా? ఎన్నిసార్లు చేంజ్ చేస్తుండాలి? ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది వాడాలి. చాలామంది గట్టిగా తోమేయటం వల్ల హార్డ్ బ్రష్ యూస్ చేసుకోవాలేమో అనుకుంటారు. ప్రతి ఒక్క బ్రష్కి పైన రాసి ఉంటుంది హార్డ్, సాఫ్ట్, మీడియం అని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి. ఇది ఎవ్రీ 3 monthsకి ఒకసారి మార్చాలి. ఆర్ సపోజింగ్ ఒక నెల వాడాము, కొత్త బ్రష్ తీసాము, నెల వాడాము, ఫీవర్స్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ అలా వచ్చినప్పుడు ఆ బ్రష్ని
మనకి ఆ డిసీజ్ తగ్గిన తర్వాత, ఆ జబ్బు తగ్గిన తర్వాత ఆ బ్రష్ని మార్చేసేసి కొత్త బ్రష్ వాడుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే ఆ బ్రష్లో ఈ జబ్బు పడినప్పుడు ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. మనకి జబ్బు తగ్గిన తర్వాత అదే కంటిన్యూ చేసామనుకోండి, మళ్ళీ ఆ బ్యాక్టీరియాని ఆర్ వైరస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లే మన బాడీలోకి. సో ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు, ఏమైనా జ్వరాలు వచ్చినప్పుడు ఆ పాత బ్రష్ అనేది పడేసేసి కొత్త బ్రష్ యూస్ చేసుకోవాలి. నార్మల్ వాళ్ళైతే ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్రష్ అనేది మార్చాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఎలాంటి టూత్ పేస్ట్ వాడితే మంచిది మ్యామ్? చాలా రకాలు చూస్తుంటాం మనం, ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చాయి కూడా. సో అందులో ఏది బెస్ట్ అని చెప్తారు? ఇది పర్టికులర్గా ఈ బ్రాండ్ అని చెప్పటానికి ఏమి ఉండదండి. మనం టూత్పేస్ట్ ఎందుకు వాడతాము అంటే ఫస్ట్ థింగ్ ఫ్రెష్నెస్ కోసం మాత్రమే. సో ఎనీ బ్రాండెడ్ టూత్పేస్ట్ ఆర్ ఎనీ టూత్పేస్ట్ ఈజ్ ఓకే. పెద్దవాళ్ళు అంటే అబౌవ్ ఒక మేము యూజువల్గా చెప్పేది ఏంటి అంటే పిల్లలకి మటుకు టూత్పేస్ట్, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఆఫ్టర్ 4 years నుంచి ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మింగేస్తారు. అలా మింగటం అనేది ప్రమాదకరం, చేయకూడదు. సో వాళ్ళకు కొంచెం ఊహొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అనేది యూజ్ చేయాలి. పెద్దవాళ్ళు అబౌవ్ 15 years వాళ్ళు మటుకు కంపల్సరీగా ఫ్లోరైడ్ టూత్పేస్టే యూజ్ చేయాలి. అలా యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ పళ్ళు పుచ్చటం అనేది కంపారిటివ్లీ నార్మల్ వాళ్ళకన్నా కూడా కాస్త బెటర్గా ఉంటుంది. ఓకే మ్యామ్, అలాగే మనం ఎప్పుడైనా చల్లని పదార్థాలు కానీ లేకపోతే వేడి పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ అనేది వస్తుందన్నమాట. అది ఎందుకు వస్తుంది మ్యామ్? నార్మల్ పీపుల్ ఒక తాగగానే కొద్దిగా అనిపించింది అనుకోండి, దట్ ఈజ్ నార్మల్. ఎందుకు అంటే టీత్ కూడా లైవ్ టిష్యూస్ అన్నమాట. వాటిలో జీవం లేదు అనుకోవటానికి లేదు, వాటిల్లో కూడా జీవం ఉన్నది. సో అది ఒక నార్మల్ కండిషనే. కానీ అది ప్రొలాంగ్డ్గా ఉన్నా, మీకు ఎక్కువసేపు సెన్సిటివిటీ జిల్లు అని అనిపించటము, దానివల్ల నొప్పి రావటము లాంటివి కనుక జరిగితే అక్కడ పళ్ళు పుచ్చిపోవటం కానీ, ఎనామిల్ పోవటం కానీ, పళ్ళు అరిగిపోవటం కానీ జరుగుతున్న సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగానే పళ్ళు అరిగిపోతే మెడికేటెడ్ టూత్పేస్ట్లో అడ్వైస్ చేస్తాము టెంపరీగా. చాలా ఎక్కువ అరిగిపోతే కొంతమందికి ఎనామిల్ మొత్తం పోయి మీకు చూస్తూ ఉంటే ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటాయి, మధ్యలో ఒక డాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ డాటే నరం అన్నమాట. అంటే ఎనామిల్ పోయి లోపల డెంటిన్ అని ఉంటుంది, అది కూడా పోయి ఒక పల్చడి పొరలాగా మనకి ఆ నర్వ్ దగ్గరికి ఉండటం మూలంగా ఆ సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పన్ను పుచ్చిపోయినప్పుడే కాదు, ఇలాంటి కండిషన్స్లో కూడా చేస్తామన్నమాట. చేసి వాటిపైన క్యాప్ లాంటివి తొడిగితే అప్పుడు ఇట్స్ ఎ పర్మనెంట్ ఆప్షన్, సెన్సిటివిటీ అనేది ఉండదు. సో డెంటిస్ట్ విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. అది పన్ను పుచ్చిపోయిందా, అరిగిపోయిందా, లేకపోతే ఓన్లీ ఎనామిలే పోయిందా, అలా రకాలు ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మ్యామ్, మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఫ్లోరైడ్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది పళ్ళు ఫ్లోరైడ్ వల్ల పసుపు రంగులోకి వస్తున్నాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి మ్యామ్ ట్రీట్మెంట్ ప్రకారం? ఇది తల్లి కడుపులో బేబీ ఉన్నప్పుడు కొన్ని పర్టికులర్ ఏరియాస్లో, అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ కానివ్వండి, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఈ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్ 1 parts/million మాత్రమే, 1 ppm అంటాం, మాత్రమే ఉండాలి ఒక నార్మల్ వాటర్లో. అంతకన్నా గనక ఎక్కువ గనక ఉంటే మాత్రము అది బాడీలో ఉన్న బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గనక ఆ వాటర్ గనక తాగితే చాలా సివియర్గా ఉండి వాటిలో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సివియారిటీ పెరగడం అనేది జరుగుతుంది. సపోజ్ గ్రేడ్ 3 అనుకోండి, పళ్ళు ఎల్లోయిష్గా ఉండి కొంతమందికి స్పాట్స్ లాగా ఉంటుంది, వైట్ స్పాట్స్ లాగా, అవి చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లాంటి వాటికి ఆన్ ది హోల్ ఒక సొసైటీ పరంగా చేయాలి అంటే డీఫ్లోరిడేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్లాన్స్ గవర్నమెంట్ కూడా నెలకొల్పుతుంది. ఇండివిజువల్గా మాత్రము కంపల్సరీగా అలాంటి ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న వాటర్ తాగకూడదు. తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంత హై అమౌంట్స్ ఆఫ్ ఫ్లోరైడ్ ఉన్న వాటర్ తాగకూడదు. అండ్ పుట్టిన తర్వాత గనక పర్మనెంట్ టీత్, మళ్ళీ ఇది
మిల్క్ టీత్లో కనిపించదు, పర్మనెంట్ టీత్లో కనిపిస్తుంది. పర్మనెంట్ టీత్ వాళ్ళు మటుకు అలా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ ఎనామిల్లా కొంచెం వైట్ స్పాట్స్ ఉన్నా, కొంతమందికి చాలామందికి అసలు ఆల్మోస్ట్ విరిగిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాటికి కండిషన్ బట్టి వెనీర్స్ అని, క్రౌన్స్ అని, అలా రకరకాలు న్యాచురల్గా కనిపించేవి ఉంటాయి. అలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అలాగే మ్యామ్, ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మందికి పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంటుంది, కొంతమందికి ఎత్తు పళ్ళు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నప్పుడు దాని ఖర్చు ఎంత అవుతుంది, ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు పళ్ళ గ్యాప్స్ ఇస్ ఎ సపరేట్ వన్, పళ్ళు ఎత్తు అనేది సపరేట్. ఒక నార్మల్ ఒక సపోజ్ ఒక 13-14 ఇయర్స్ పిల్లలకి ఆ రెండు ఉన్నాయి అనుకోండి, అలా అవి ఉన్నాయి అంటే వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ చేస్తాము. ఈ క్లిప్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవటం వల్ల చాలా చాలా మంచిది. ఎందుకు అంటే కొంతమందికి ఆ గ్యాప్స్ వల్ల కానివ్వండి, ఆ ఎత్తు వల్ల కొన్ని వర్డ్స్ సరిగా రాదు, గాలి వస్తూ ఉంటుంది, టాని అలా పలుకుతూ ఉంటారు. సో వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, టీత్ కూడా ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది, స్మైల్ ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉంటారు అండ్ పళ్ళు జాస్ రెండు ఆరోగ్యంగా ఉంటాయి. ఇదే ఒక షుగర్ పేషెంట్లో పళ్ళ గ్యాప్స్ వచ్చినా, ఈ పళ్ళ గ్యాప్స్ వల్ల ఒక్కొక్కసారి మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్, బోన్ లాస్ అవ్వటం వల్ల ఎత్తుగా కూడా వచ్చేస్తుంటాయి వాళ్ళకి. అలాంటి కండిషన్స్ మళ్ళీ వేరు. సో మనం ఏజ్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళ మెడికల్ హిస్టరీ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ క్లిప్ ట్రీట్మెంట్ అనేది 13-14 ఇయర్స్ నుంచి 60 ఏళ్ల వాళ్ళ వరకు కూడా చేయించుకోవచ్చు. అంతకుముందు రోజుల్లో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 40 వరకు మేము చేసేవాళ్ళం. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం క్లిప్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ అందరికీ, ఎవరికైతే అవసరం ఉంటుందో, చిగుళ్ళ సమస్య, బోన్ సమస్య లేకపోతే అందరికీ చేయొచ్చు. ఇంకా ప్రైస్కి వచ్చి ఎంత ఛార్జెస్ ఉంటాయి అంటే వీటిలో చాలా రకాలు ఉంటాయి. స్టార్టింగ్ బేసిక్ వెరైటీ వచ్చేసి స్టీల్ బ్రేసెస్ అంటాము, ఇంకొకటి సిరామిక్ బ్రేసెస్, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేది లేటెస్ట్ అన్నమాట. సో ఇవన్నీ 25-30,000 నుంచి మొదలయ్యి, ఇంకా పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి ఇదొక్కటే ఉండదు, కొంతమంది పళ్ళు తీయాల్సి వస్తుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. 25,000 నుంచి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అయితే ఆల్మోస్ట్ 1.5 lakhs, 2 lakhs, 3 lakhs, బ్రాండ్ని బట్టి కూడా అంత కాస్ట్ అనేది ఉంటుంది. సో బేసిక్ ట్రీట్మెంట్ 25,000 నుంచి మొదలవుతుంది, 25-30,000 నుంచి మొదలవుతుంది. ఓకే మ్యామ్, ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుందా, అంత పర్లేదా? కొన్ని ఈ ట్రీట్మెంట్ చేసే టైం ప్రాసెస్లో గట్టి ఫుడ్స్ తినొద్దు అని చెప్తాం. ఎందుకంటే బ్రాకెట్స్ అనేది ఒక సిమెంట్ ద్వారా పళ్ళ మీద పెడతాం కాబట్టి, గట్టి ఫుడ్స్ కనుక తిన్నామనుకోండి అవి ఊరికనే బ్రాకెట్స్ ఊడిపోతాయి. సో దానివల్ల ట్రీట్మెంట్ డిలే అవుతుంది. స్టిక్కీ ఫుడ్స్ కానీ, చూయింగ్ గమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ తినొద్దని చెప్తామన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ సేమ్ ఇదే పళ్ళ అక్కడ కనుక ఫుడ్ ఇరుక్కున్నా గమ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. గమ్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చిందనుకోండి ట్రీట్మెంట్ డిలే అవుతుంది అండ్ చేసిన ట్రీట్మెంట్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఒక ట్రీట్మెంట్ చేస్తే దాని యొక్క లాంగివిటీ ఎక్కువ ఉండాలి అంటే టిష్యూస్ కూడా హెల్తీగా ఉండాలి. సో ప్రాబ్లం కానీ పెయిన్ కానీ ఏమి ఉండదు. ఇలా చిన్న చిన్నవి కొన్ని ఫాలో అయిపోతే వాళ్ళకి సపరేట్గా ఆర్థోడాంటిక్ బ్రష్ అని కూడా ఇస్తాము. అవి కనుక యూజ్ చేసుకుంటా వాళ్ళు నీట్గా ఉంచుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే మ్యామ్, కాల్ ద్వారా మనకి సిద్ధంగా ఉన్నారు మణికంఠ అమలాపురం నుంచి. మణికంఠ గారు, హలో మేడం. మీ సమస్య మేడం గారికి చెప్పొచ్చు. మేడం, నాకు బ్యాక్ టీత్ దగ్గర బోన్ అనేది లాస్ అవుతుంది, అది ఎందువల్ల అవుతుందండి? బోన్ లాస్ అవుతుందండి అంటే మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 30 అండి. షుగర్ ఉందా మీకు? ఏం లేవండి. మీకు బోన్ లాస్ అవుతుంది అంటే ఒకటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, మీ ఇళ్లల్లో కానీ ఎవరికైనా ఇట్లాగా పళ్ళు మధ్య గ్యాప్స్ రావటం ఉన్నదేమో ఒకసారి కనుక్కోండి. అండ్ టూత్ పిక్స్ ఏమైనా పెడుతున్నారేమో చూసుకోండి. అండ్ అక్కడ పళ్ళు ఏమైనా పుచ్చిపోయినాయేమో చూసుకోండి. సాధారణంగా పళ్ళు పుచ్చిపోతే మనకు తెలియకుండా అక్కడ టూత్ పిక్స్ పెడతా ఉంటాము. దానివల్ల కూడా మీకు ఆ ఇన్ఫెక్షన్ వల్ల మీకు బోన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అదొక్కసారి మీరు మీ దగ్గరలో ఉన్న దంత వైద్యులను సంప్రదించండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది.
థ్యాంక్ యూ అండి. అలాగే మ్యామ్, మనం చూసుకున్నట్టయితే చాలామందికి ఏదైనా కారణాల వల్ల పన్ను తీయాల్సి వస్తుంటుంది, తొలగించాల్సి వస్తుంటుంది. తొలగించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పన్ను తీసిన రోజున కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో చేయాలి. ఒక 24 అవర్స్ వరకు గట్టిగా పుక్కిలించడం అనేది చేయకూడదు, గట్టిగా ఉమ్మకూడదు, స్మోకింగ్ డ్రింకింగ్ చేయకూడదు. అండ్ అక్కడ పన్ను తీసిన చోట వేడి కాపడాలు కానీ ఆయింట్మెంట్లు వేసి రుద్దటాలు లాంటివి చేయకూడదు. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ పోయి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అండ్ కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అది టైప్ ఆఫ్ బ్లడ్ థిన్నర్ని బట్టి ఒక 24 to 72 అవర్స్ ఆ పర్టికులర్ ట్యాబ్లెట్ ఆపాల్సి ఉంటుంది. అండ్ సాఫ్ట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ 1 month పళ్ళు అనేది పెట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే మ్యామ్, అసలు పళ్ళ సమస్య రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటి మ్యామ్? సమస్య రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా 2 times బ్రషింగ్ చేయాలి. ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవాలి, నైట్ పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవాలి. 2 minutes కంటే ఎక్కువ బ్రష్ చేసుకోకండి. అండ్ ఏమన్నా ఇనీషియల్గా ఇష్యూ ఉన్నప్పుడు వెంటనే సంప్రదించండి డాక్టర్ గారిని. 6 నెలలకు ఒకసారి చెకప్ అనేది చేయించుకోండి. స్మోకింగ్ డ్రింకింగ్ అండ్ గుట్కా పాన్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఎక్కువ కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయండి. తిన్న ప్రతిసారి పుక్కిలించడం అలవాటు చేసుకోండి. చాలా వరకు దంత సమస్యలు అనేది తొలగుతాయి. అలాగే మ్యామ్, చాలామంది పళ్ళని గట్టిగా కొరుకుతుంటారు. అలా కొరకడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి మ్యామ్? ఈ పళ్ళు గట్టిగా ఎందుకు కొరుకుతున్నారు అనేది ఫస్ట్ రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రోజుల్లో స్ట్రెస్ వల్ల చాలామంది ఆ పళ్ళు కొరకటం అనేది ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల 2 సమస్యలు వస్తాయి. ఒకటి దంత సమస్యలు వస్తుంది, ఇంకొకటి ఇక్కడ జాయింట్ టీఎంజే అంటాము. ఈ టీఎంజేలో కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మజిల్స్ ద్వారా హెడ్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటి మూలంగా హెడేక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ హ్యాబిట్ అనేది బ్రేక్ చేయాలి. ఇటువంటి వాళ్ళలో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడైతే ఒక 1 week మేము టాబ్లెట్స్ మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తాము. ఇంకా అవి ప్రాబ్లం తగ్గకపోయినా ఆ పళ్ళు కొరకడం అనేది కంటిన్యూ అవుతూ ఉంటే మటుకు స్ప్లింట్స్ అని ఇస్తామన్నమాట. వాటిని నైట్ గార్డ్స్ అంటాము. అవి కొన్ని రోజులు ఆ ఇంటెన్సిటీని బట్టి 6 months పెట్టుకోవాలా, 1 year పెట్టుకోవాలనేది డాక్టర్ చెప్తారు. దాని ప్రకారం వాడితే మీకు ఆ పళ్ళు కొరికే సమస్య తగ్గుతుంది. యా మ్యామ్, అలాగే మీరు 25+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి ఇప్పటివరకు మీ దగ్గరికి వచ్చిన కేసులలో డిఫికల్టీ కేసు ఏది మ్యామ్? మీరు చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికి కేసెస్ ఇంక్రీజ్ అయ్యా, డిక్రీజ్ అయ్యాయి మ్యామ్? ఈ 25 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో నేను అందరూ ఆరోగ్యం పట్ల ఇంత జాగ్రత్త తీసుకున్న కేసెస్ పెరగటమే చూశాను కానీ తగ్గటం అనేది చూడలేదు. ఎందుకు అంటే మనం తీసుకునే డైట్ చాలా మార్పు చెందింది. మనం అంతకుముందు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు చాలా షిఫ్ట్ టువర్డ్స్ ద సాఫ్ట్ డైట్ అనేది ఎక్కువైపోయింది. స్టిక్కీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. పిల్లలతో సహా ఈ కూల్ డ్రింక్స్లు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా ఒక ఏజ్ పిల్లలు ఆల్మోస్ట్ ఇంకా 10-12 ఏళ్ళు రాగానే చాలామంది అబ్బాయిలు ఈ గుట్కా చూయింగ్ అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవటం వల్ల వాళ్ళకు ఒక 25-30 years వచ్చేసరికల్లా వాళ్ళకి ఓరల్ క్యాన్సర్స్ అనేది రావటం జరుగుతూ ఉంది. ఇవన్నీ మనకి ఇప్పుడు బాగానే ఉన్నాగా అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ వాటి వల్ల ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. నేను ఇంకొకటి ఎక్స్ట్రా చూసింది ఏంటి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కంపారిటివ్లీ మనకి ఇంత అవగాహన వచ్చినా కూడా అవన్నీ పెరుగుతున్నాయి అంటే జనాలు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అంతేనా ఉన్నది. డిఫికల్ట్ కేసెస్ ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సేమ్ ద హ్యాబిట్స్. చాలామంది ఈ గుట్కా తినటం మూలంగా, డ్రగ్స్ అలవాటు చేసుకోవటం మూలంగా బాడీ మేము ఏమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా, ఇప్పుడు మేము డెంటల్లో ఏమైనా ట్రీట్మెంట్ చేయాలి అంటే లోకల్ అనస్థీషియా ఇస్తాము. సపోజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే జనరల్ అనస్థీషియాలో మేము ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ ఈ డ్రగ్స్ మూలంగా, ఈ సిగరెట్ స్మోకింగ్ మూలంగా, ఈ తంబాకు, ఈ గుట్కాల మూలంగా చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. ఒక వెంటనే మాకు రిజల్ట్స్ అందరికీ 100% వచ్చే రిజల్ట్స్ మేము పేషెంట్స్కి ఇవ్వలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్.
వీటి మూలంగా మాకు డిఫికల్టీ వస్తుంది. అండ్ ఆల్సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా పేషెంట్ వాళ్ళ ఆరోగ్యము కనుక కేర్ఫుల్గా చూసుకోకపోతే, ఈ పర్టికులర్ బ్యాడ్ హ్యాబిట్స్ కనుక తగ్గించుకోకపోతే మటుకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో స్వతంత్ర ఛానల్ మూలంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇట్స్ రిక్వెస్ట్ టు ఆల్, గుట్కా, డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ 100% అవాయిడ్ చేస్తే చాలా ఇష్యూస్ తగ్గుతాయి. యా మ్యామ్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలా మందికి పన్ను పోయిన తర్వాత పెట్టించుకోవాలి అనుకుంటారు. సో పెట్టించుకునే ప్రాసెస్లో ట్రీట్మెంట్ అనేది ఎలా డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మ్యామ్? కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి రిమూవబుల్ అండ్ ఫిక్స్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్లో కూడా ఏంటంటే ముందు వెనక పళ్ళు అరగదీసి ఫిక్స్డ్ పళ్ళు పెడతాము. ఇప్పుడు అంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇంప్లాంట్స్ అనేది లేటెస్ట్గా వచ్చినాయి. ఈ ఇంప్లాంట్స్ అనేది ఎంత బాగుంటాయి అంటే మనకి బోన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకు బోన్ ఉంటే డెంటల్ ఇంప్లాంట్ అనేది పెట్టగలం. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల జైగోమా ఇంప్లాంట్స్ అని, ఇక్కడ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని హై లెవెల్ బోన్ సపోర్ట్ తీసుకొని పళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ రిమూవబుల్ డెంచర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫిక్స్డ్ న్యాచురల్ టీత్ వరకు డెంటిస్ట్రీ అనేది ఇవాల్వ్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదండి, ఈరోజు దంత సమస్యలకి సంబంధించి మంచి సూచనలు, సలహాలు భార్గవి మేడం మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.